ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మరొకసారి తెలియజేస్తున్నాను. 8వ పాఠంగా ఈ సెమినార్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి లెసన్స్లో 8వ పాఠంగా ఈ పాఠం మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. శ్రద్ధగా వింటున్నారని నేను నమ్ముతున్నాను, నేర్చుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు యొక్క మహాకృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలి, అనేక మందికి దీవెనకరంగా మీరు మారాలి, ఆత్మీయంగా మీరు చాలా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి. రాబోయే తరాలకు దేవుని సేవలో, ఆయన పరిచర్యలో మీ వంతు పాత్ర పోషించి మీరు ఒక ముద్ర వేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాలని మీ అన్నగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నేను కోరుతున్నాను, ప్రభువుని ప్రార్థిస్తున్నాను. దేవుని మహాదయలో మనం సెమినార్కి దగ్గరవుతున్నాం. మీ అందరూ కూడా మానక తప్పక ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దయతో ప్రార్థించండి. ఎందుకంటే సంఘం యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది, అది గొప్ప కార్యాలు చేస్తుంది. మనం గ్రంథంలో చూసాం సంఘం యొక్క ప్రార్థన ఎంత శక్తివంతంగా పనిచేసిందో. అనేక మంది ప్రభు యొక్క పరిచర్యకు సహకరిస్తున్నారు. మీ అందరికీ నా నిండు వందనాలు. అలాగే చాలామంది అనుకోవచ్చు, అన్నయ్య ఏంటి ప్రతిసారి ఈ విషయాన్ని మాకు జ్ఞప్తికి తెస్తున్నారు, ఎందుకు ఈ సెమినార్కి మేము సహకరించాలి అని మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని కాకపోతే ఇక నేను ఎవరిని అడుగుతాను చెప్పండి. ఎందుకంటే సత్యం ఎరిగిన పిల్లలు కాకపోతే ఇక సత్యానికి ఎవరు సహకరిస్తారు? అసత్యానికి చాలామంది సహకరిస్తున్నారు. మనం చేసేది చాలా భారభరితమైన కార్యక్రమం. ఇందులో ఒక్క రూపాయి కూడా ఎవడో తినేది ఉండదు. ప్రతి రూపాయి దేవుని పని కోసమే మనం ఖర్చు చేస్తాం. ఇన్ని సంవత్సరాలుగా నమ్మకంగా మనం పనిచేస్తున్నాం. ఆ సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మనం ఎప్పుడు ఆస్తులు సమకూర్చుకోలేదు, అంతస్తులు సమకూర్చుకోలేదు. దేవుని పనికే ప్రతి రూపాయి ఖర్చు పెట్టాం, ఖర్చు పెడుతూనే ఉన్నాం. ఇది సంఘమంతటికీ తెలుసు, దేవుని పిల్లలందరికీ తెలుసు. మనం ఎంత తక్కువగా ప్రభు సన్నిధిలో నిలబడ్డామో, ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో సేవలో ఉన్నామో అందరికీ తెలుసు. సో కాబట్టి దేవుని జ్ఞానం ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని ఆలోచనలు ఎరిగిన బిడ్డలుగా, ఇన్నాళ్ళు ఈ సత్యవాక్యాన్ని విని మా ద్వారా బలం పొందుకున్న బిడ్డలుగా మీరు కాకపోతే ఇంకెవరు దేవుని పనికి సహకరిస్తారు? కాబట్టి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఈ పరిచర్యలో మీ వంతు పాత్ర పోషించండి. దేవుని పనిలో మీరు కూడా సహకారులుగా నిలబడండి. మీరు ఎలాగైతే ఎవరో పెట్టిన మీటింగుల ద్వారా, ఎవరో చేసినటువంటి సభల ద్వారా, లేదా ఎవరో స్పాన్సర్ చేసిన కార్యక్రమాల ద్వారా మీరు ఎలాగైతే రక్షణలోనికి వచ్చారో, అలాగే మీరు కష్టపడడం ద్వారా, మీరు శ్రమపడడం ద్వారా, మీరు సహకారులుగా నిలబడడం ద్వారా మరికొంతమంది సత్యంలోనికి వస్తారు కదా. ఈ విషయాన్ని ఎందుకని మీరు ఆలోచించకూడదు? కాబట్టి సత్యమెరిగిన నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ కూడా సత్యమునకు సహకారులుగా నిలబడాలని, సత్యమునకు స్తంభాలుగా నిలబడాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ 8వ పాఠాన్ని కూడా నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, అనేకమైన సంగతులు మాకు నేర్పిస్తున్నారు. మీ జ్ఞాన సంగతుల్లోనికి, లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞాన వివేకములు గలవారే మిమ్మల్ని సేవించుటకు మీ బిడ్డలకు నేర్పించండి. వెత్తబడుతున్నటువంటి వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించుటకు సహాయము దయచేయమని అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో ఉన్నటువంటి మీ బిడ్డలు ఈ మాటలు వింటూ ఉండగా తండ్రి, వారికి కావాల్సిన సమాచారాన్ని వారికి అందించి వారి హృదయాల్లో దీన్ని నిక్షిప్తం చేసి సత్యమునకు తండ్రి కట్టబడి సత్యమందు స్థిరపడి, ప్రభా మీ వాక్యమే సత్యము కనుక సత్యమందు మీ బిడ్డలను ప్రతిష్ఠ చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామంలో మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసు క్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం దేవుని ఆలయం. దేవుని ఆలయం టైటిల్ మీరు పెట్టుకోండి చక్కగా. దేవుని ఆలయం అనే టైటిల్ మీరు పెట్టుకోండి. నేను మరలా మీకు చెప్తున్నాను, మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి, చక్కగా చెప్పేవన్నీ రాసుకోండి. అవి మీకు శాశ్వత కాలం ఉండిపోతాయి. మీరు మర్చిపోకుండా అవి ఎప్పటికప్పుడు మీకు జ్ఞప్తికి తీసుకొస్తూ ఉంటాయి ప్రసంగాలు. అలాగే మీరు సెమినార్కి వచ్చినా కూడా ఖచ్చితంగా బైబిల్తో పాటు ఒక బుక్కు, పెన్ను ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి. ఒక 2 పెన్నులు, 2 బుక్స్ తెచ్చుకుంటే చక్కగా మీరు ప్రతి పాఠం రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇతరులకు రేపొద్దున భవిష్యత్తులో మీరు నేర్పించడానికి అవి చాలా ఉపయోగపడతాయి అని మీకు వినమ్రంగా మనవి చేస్తున్నాను. ఇక దేవుని ఆలయం అనే ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచంలో దేవునికి చాలా ఆలయాలు ఉన్నాయి. అన్ని మతాలలోనూ దేవునికి ఆలయాలు కట్టారు. హిందువులు దేవుని ఆలయాలు కట్టారు, ఇస్లాం వారు మసీదులు కట్టారు, నమాజ్ చేస్తారు అక్కడ. క్రైస్తవులు చర్చిలు నిర్మించారు. ఇక జైనుల దేవాలయాలు ఉన్నాయి, బౌద్ధులకు కూడా కొన్ని గోపురాలు లాంటివి, ఆరామాలు లాంటివి ఉన్నాయి. సో ఇలాగా చాలా చోట్ల ప్రతి ఒక్కరు కూడా, చాలా మతాలలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనగానే ఒక మందిరంలో ఉంటాడు, ఆ మందిరాన్నే దేవుడికి ఇవ్వాలి అని అనుకున్నారు. తప్పులేదు.
ఆరాధన చేయటానికి, వాక్యం వినటానికి, లేదా వాళ్ళందరూ కలిసి ప్రభువును స్తుతించడానికి, ప్రభువును మహిమపరచడానికి ఒక ప్లేస్ స్పెషల్గా పెట్టుకోవడం, ఒక ప్లేస్ ప్రభువుకు కేటాయించడం, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా ప్రభువును గురించి ధ్యానించడం, అక్కడే ఉండి ప్రభు కోసం ప్రార్థనలు చేయటం, అక్కడే ఉండి బైబిల్ నేర్చుకోవటం. ఇప్పుడు చూడండి, పాఠశాల వేరేగా ఉంటుందిగా, ఇల్లు పాఠశాల ఒకటి కాదు కదా. పాఠశాల వేరుగా ఉంటుంది, ఇల్లు వేరుగా ఉంటుంది. ఇంటి నుంచి మనం పాఠశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకుని ఇంటికి వస్తాం. అదే మాదిరి ఒక మందిరాన్ని నిర్మించుకుని ఆ మందిరంలో పాఠాలు, దేవుని పాఠాలు నేర్చుకుంటూ ఆ మందిరాన్ని ప్రత్యేకంగా ప్రభు కోసం ప్రతిష్ఠించేసి ఇక్కడ పాఠాలే నేర్పబడతాయి, దేవుని పాఠాలు ఇక్కడ నేర్చుకుంటాం, ఇక్కడ దేవుని పాఠాలు నేర్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉత్తీర్ణులు అవుతాం, ఆత్మీయంగా బలపడతాం అనుకున్నంత వరకు అది హ్యాపీ. కానీ వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే, దేవునికి మేము ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి, మేమందరం అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాం కాబట్టి దేవుడికి అక్కడే ఉండాలి, అక్కడే దేవుడు పరిమితం అయిపోవాలి, అక్కడే దేవుడు మాకు దొరుకుతాడు అనే ఒక భావంలోకి వెళితే గనక అక్కడ మనం ఆత్మీయంగా ఎందుకో అంత ఎదగలేకపోయామని అర్థమైందా? ఆత్మీయంగా మనం ఎందుకో పరిణతి సాధించలేకపోయామని అర్థం. ఇప్పుడు ఆత్మీయంగా మనం పరిణతి సాధించాలి అని అంటే ముందు సత్యం యొక్క లోతులలోనికి వెళ్ళగలగాలి, దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలి. చూడండి, గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అన్నాడు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు. చూడండి, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అంటే ఆయన మనసు తెలుసుకోవడం అంత ఈజీ కాదు. మనమే చాలా సందర్భాల్లో అంటాం, నేను నీకు అర్థం కాలేదంటాం, నువ్వు నాకు అర్థం కాలేదంటాం, అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావంటాం. అంటే నా మనసు నీకు అర్థం కాలేదన్నట్టు చాలామంది బాధపడుతుంటారు, చాలా సందర్భాల్లో బాధపడుతుంటారు. ఇంత ప్రేమిస్తున్నాను నిన్ను, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, నీకోసం ఇంత కష్టపడుతున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, నీకోసం ఇంత శ్రమ పడుతున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. ముఖ్యంగా భార్యాభర్తల్లో ఎక్కువ ఈ మాటలు వినపడతా ఉంటాయి. వాస్తవానికి ఆ మాటలు భార్యాభర్తల మధ్య రాకూడదు. వచ్చాయంటే వాళ్ళ మధ్య ఏదో క్లాష్ స్టార్ట్ అవుతుందని, ఏదో చీలిక ఏర్పడుతుందని అర్థం. అవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవి కట్ చేసుకుంటే మంచిది. ఆ మాటలు రాకూడదు. నువ్వు నాకు అర్థం కాలేదు, నువ్వు నాకు అర్థం అవ్వవు, ఇంకా ఎప్పటికి నువ్వు వింతే, ఎప్పుడైతే వస్తాయో దూరం పెరిగిపోద్ది అనమాట. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అన్నాడంటే ఆయన కూడా బాధతో రాయించాడు ఆ మాట, దూరం పెంచుకోవాలని కాదు, బాధతో. ఎందుకు మీరు ట్రై చేయట్లేదు అని. ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడిని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి కదా. దేవుడు అర్థమైతేనే కదా మనం ఆయనలో ఎదగలుగుతాం, భక్తి చేయగలుగుతాం, ప్రేమగా ఉండగలుగుతాం, భక్తి జీవితాన్ని కొనసాగించగలుగుతాం. కాబట్టి ఆయన మనసు ఎరిగిన వాడెవడు, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు. ప్రభు మనసు మనకి ఎరిగా అనుకోండి, మనకు అర్థమైంది అనుకోండి, మనం తొట్టిల్లిపోం, ఇంకా మనం దారి తెప్పాం, ప్రభులో ఖచ్చితంగా ఉండగలుగుతాం, యథార్థంగా ఉండగలుగుతాం, నమ్మకంగా ఉండగలుగుతాం, ఆయన పరిచర్యలో చక్కగా వాడబడగలుగుతాం, అనేక మందికి దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు ఉంటాయి. మనం రాబోయే తరానికి మేలు చేసేవారంగా, మంచి చేసేవారంగా, ప్రభు యొక్క దృష్టిలో యోగ్యులుగా ఎంచబడి మరణం వరకు కూడా నమ్మకంగా ఆయన సేవలో వాడబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఆలయము, దేవుని ఆలయము అనే దాని గురించి ప్రభు మనసులో ఏముంది? ప్రభు మేము ఒక మందిరం కట్టుకున్నాం. ఇప్పుడు మేము కూడా ఇదిగో బలభద్రపురంలో మనకు ఒక మందిరం ఉంది, రాజమండ్రిలో ఇంకా లేదు, దానికోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మండపేటలో కూడా ఇంకా మందిరం లేదు, ఆరాధనకు మనకు అక్కడ మందిరాలు కావాలి. సో ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు మనం సంఘం అంతా కూడా ప్రార్థిస్తుంది. చాలామంది సహకారులు కూడా అన్నా మేము ఒకవేళ మందిర నిర్మాణం చేపడితే, స్థలం కొనుగోలు చేస్తే మేము కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, లేకపోలేదు. అయితే దేవుడు కేవలం మనం వాక్యం వినటానికి ఒక పాఠశాల, అదొక పాఠశాల, దేవుని పాఠశాల, వేద పాఠశాల, దైవ పాఠశాల. సో ఒక పాఠశాల నిర్మిస్తున్నాం కదా, లేదా ఒక మందిరం అనుకుంటున్నాం కదా, అంతవరకే దేవుడు పరిమితం అయిపోతాడా? ఆయన ఆలోచనలు మనకంటే ఏమైనా అధికంగా ఉంటాయా? ఇవి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి పాఠాలు నేర్చుకోవటానికి, ప్రభువును ఆరాధించడానికి ఒక ప్లేస్ అవసరమే. కానీ అక్కడే నేను ఉండిపోతాను అని ప్రభు అనట్లా. ఇప్పుడు ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు అన్నాడు కదండి. అంటే మనం అందరం ఉన్న చోట వాక్యము దేవుడై ఉండని ఉంది కాబట్టి వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు కదా అని మీరు అనొచ్చు, మంచిదే. కానీ అప్డేట్ అవ్వాలి, ఇంకా లోతుకి వెళ్ళాలి. మనం ఈ విషయంలో ఇంకా లోతుగా ఆలోచించాలి. ఎక్కడి వరకు ఆలోచించాలంటే ప్రభు మనస్సును ఎరిగేంత వరకు ఆలోచించాలి. ప్రభు మనస్సులో ఏముందో తెలుసుకునే స్థాయి వరకు ఆలోచించాలి. అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇందుకే ప్రభు మనస్సులో ఏముంది అనేది మనం చూస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు
అందరూ బైబిల్ తెరిచి చూడండి, దయచేసి నేను చదువుతున్నది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. 24-25 వచనాలు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని ఉంది చూడండి. హస్తకృతములు అంటే మానవులు చేతులతో కట్టిన మందిరాలు. మానవులు ఏవైతే చేతులతో మందిరాలు కట్టారో ఆ మందిరాలలో ఆకాశానికి భూమికి ప్రభు అయిన దేవుడు నివసించడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకాశానికి భూమికి ప్రభు అయిన దేవుడు మానవులు కట్టిన మందిరాలలో నివసింపడు అని వ్రాయబడింది. సో సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటే దేవుడే వ్రాయించాడు కదా. అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనం మందిరం నిర్మించాం కదా, దేవుడు ఇంకెప్పుడు అక్కడే ఉంటాడు, మనం ఎప్పుడైనా వెళ్ళి ఆయన కలుసుకోవచ్చు, తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన మనతో రాడు, ఆయన మందిరం వరకు పరిమితం అయిపోతాడు. చాలామంది అలా అనుకుంటున్నారు. లోక సంబంధులు కూడా, లోకంలో ఉన్నవారు కూడా కొంతమంది అలా భావిస్తుంటారు. కొన్ని మతాల్లో కూడా అలా భావిస్తుంటారు. దేవుడు ఒక మందిరం ఉంది, అక్కడ ఆయన్ని ప్రతిష్ఠ చేసాం, ఇంకా ఆయన అక్కడే ఉండిపోతాడు, కదలడు, ఇంకా మనతో రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం ఆయన మళ్ళీ కలిసి మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకి మనకి సంబంధం ఉండదు, ఇంకా అక్కడితో ఆయన మనం విడిపోయాం, మనం వేరైపోయాం అనే భావనలోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక మాట మనం గ్రంథంలో నుండి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 26-27 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 26-27 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. జాగ్రత్తగా గమనించండి. బంగారు దేవాలయాన్ని కట్టాలన్న సంకల్పం దావీదు భక్తుడు చేశాడు. నేను ఈ దంతపు నగరిలో ఈ అద్భుతమైన ఇంటిలో నివాసం ఉంటున్నప్పుడు నా ప్రభు ఏంటి, ఆయన మందసం ఏంటి గుడారాల్లో ఉంటుంది అని దావీదు చాలా బాధపడిపోయాడట. ఆ కాలంలో బాధపడిపోయి ఏమనుకున్నాడంటే, అరే నేను ఎంత మంచి ఇంట్లో ఉంటున్నప్పుడు సత్యవంతుడైన నా దేవుడు కూడా ఒక మంచి స్థితిలోనే కనబడాలి కదా. నేను ఆయన చూపించేటప్పుడు ఇది నా దేవుని మందిరం అని నేను చెప్పేటప్పుడు ఆ మందిరం చాలా గొప్పగా ఉండాలి కదా, నేను ఆయన ఆరాధించేటువంటి ఆ స్థలం కూడా బాగుండాలి కదా, నేనుండే ఇల్లు ఎంత బాగున్నప్పుడు నేను ఆయన ఆరాధించే స్థలం కూడా బాగుండాలి కదా, దాన్ని కూడా నేను శుభ్రంగా చూసుకోవాలి కదా, దాన్ని కూడా నేను జాగ్రత్తగా అందంగా అలంకరించాలి కదా అని భావించినటువంటి దావీదు దేవుని కొరకు ఒక వండర్ఫుల్ కట్టడాన్ని కట్టాలి అని ఆ రోజే డిసైడ్ అయిపోయి దానికోసం కావాల్సిన బంగారం, వెండి, సామాగ్రి, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ హృదయపూర్వకంగా దేవుని కోసం కానుకగా ఇచ్చి, అలాగే ఇశ్రాయేలీలను కూడా అడిగాడు, మీ కానుక ఇవ్వండి, దేవుని కోసం మీరు ఏమి ఇవ్వగలరో మీ సామర్థ్యం కొలది ఇవ్వండి, దాంతో మనం ఒక మంచిగా ప్రభువు మందిరాన్ని కడదాం అని చెప్పి కోరుకుని ఇశ్రాయేలీలు అందరూ కలిసి దేవుని మందిరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కాదు మందిరం నీ కుమారుడు కట్టాలి, నీ గర్భవాసమును వచ్చేవాడు కడతాడు. ఆ మందిరం వేరే ఆత్మ సంబంధమైన మందిరం గురించి వాగ్దానం చేయబడింది, అలాగే శరీర సంబంధమైన మందిరం గురించి కూడా వాగ్దానం చేయబడింది. ఈ శరీర సంబంధమైన మందిరం ఎవరు కడతారు? సొలొమోను కడతాడు. ఆత్మ సంబంధమైన మందిరం ఎవరు కడతారు? దావీదు కుమారుడైన క్రీస్తు కడతారు. ఆ డిఫరెన్స్ మీకు ఆ ప్రవచనాలు చదువుతున్నప్పుడు, లేఖనాలు చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. రైట్. ఇక్కడ ఆ కుమారుడైన సొలొమోను తన జ్ఞానముతో బంగారు దేవాలయాన్ని కట్టించినప్పుడు జ్ఞానవంతుడైన సొలొమోను మాట్లాడుతూ అంటున్నాడు అక్కడ, నిశ్చయముగా 27వ వచనం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ బంగారు దేవాలయం, ఈ బంగారు మందిరం ఎలాగు పట్టును అన్నాడట. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ సందర్భాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే దేవుడు కేవలం మనం కట్టించిన ఈ మందిరాలకు పరిమితం అయిపోవాలనుకోవట్లా. ఆయన మనస్సు ఇంకా ఏదో ఉంది, ఆయన మనస్సులో ఇంకేవో ఆలోచనలు ఉన్నాయి, వాటి దిశగా మనం అడుగులు వెయ్యాలి, ఆ స్థాయికి ఆ పరిణతి మనం సాధించాలి, ఆ ఎత్తుకు మనం ఎదగాలి. అలా మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనంలో భక్తుడైన స్టెఫను తన మరణానికి ముందు చేసినటువంటి చిట్ట చివరి ప్రసంగం ఇది. భక్తుడైన స్టెఫను జీవితంలో చిట్ట చివరి ప్రసంగంలో చాలా అద్భుతమైన సత్యాలు ధైర్యంగా మాట్లాడాడు. మరణానికి ముందు మాట్లాడినటువంటి మాటల్లో అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం, యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరినట్టు దావీదు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను
50 వచనం అందరూ చూడండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని చాలా ఖండితంగా స్టెఫను భక్తుడు మాట్లాడాడు. ఇక్కడ దేవుడు సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అంటే, మానవులారా మీరు కట్టిన మందిరాల్లో దేవుడు నివాసం ఉండడు అని చాలా స్పష్టంగా యూదులతో మాట్లాడేసరికి వాళ్ళ కోపం వచ్చేసింది. ఎందుకంటే మేము ఇక్కడ ఇంత మంచి దేవాలయం కట్టుకున్నాం, మొదటి దేవాలయం కూలిపోతే రెండో దేవాలయం కట్టాం, ఈ రెండో దేవాలయం కూడా యెరూషలేములో ఉంది, ఈ దేవాలయంలో దేవుడు ఉండడని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఈ స్టెఫన్ అనేవాడు అని చెప్పేసి ఆ తర్వాత బాగా కోపంతో అసూయతో రగిలిపోయి ఆ స్టెఫను గారు చెప్పే దేవుని మనసులోని ఆ సారాంశాన్ని అర్థం చేసుకోవటానికి వాళ్ళకి శక్తి సరిపోక రాళ్లతో కొట్టేశారు. చాలా బాధాకరం. ఆ మహాప్రవక్తని స్టెఫను గారిని కొట్టి చంపేసి ఆ పాపాన్ని వాళ్ళు మూటకట్టుకున్నారు. కానీ అక్కడ స్టెఫన్ చెప్పింది కరెక్టే. బంగారు దేవాలయం కట్టినా సొలొమోను చెప్పిన మాటనే ఉటంకించాడు అక్కడ. కానీ వాళ్ళు అది గ్రహించలేకపోయారు, ముష్కరులైపోయి ఆయన్ని హింసించి చంపేశారు. రైట్. కానీ ఇక్కడ మనం గమనిస్తే భక్తుడి ద్వారా మనకు వినబడినటువంటి మాట గమనిస్తే సర్వోన్నతుడు హస్తకృత ఆలయాలలో నివసింపడు. మరి ఎక్కడ నివసిస్తాడు? ఆకాశం ఆయన సింహాసనం అట, భూమి ఆయన పాదపీఠం అట. మరి ఇంకా అంత పెద్ద మాట చెప్పినప్పుడు భూమి మీద మనం ఆయనకి మందిరం ఇవ్వగలమా? ఆయనకి చోటు ఇవ్వగలమా? నా విశ్రాంతి స్థలం ఏది అని అడుగుతున్నాడట ఆయన. నా విశ్రాంతి స్థలం ఏదని అడుగుతున్నాడట. ఎక్కడ విశ్రాంతి పొందుతాడు ఆయన? ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ నివాసం ఉంటాడు ఆయన? సో దేవునికి మందిరం కట్టడం మానవుడికి సాధ్యం కాదు కనుక దేవుడే తన మందిరాన్ని తానే తన కుమారుడి ద్వారా కట్టించుకోవాలి అనుకున్నాడట. బాగా ఆలోచించండి. దేవుడే తన మందిరాన్ని తన కుమారుని ద్వారా, దావీదు కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు ఒక ఆలయాన్ని కట్టించుకోవాలి అనుకున్నాడు. అంటే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినటువంటి అనేక రకాలైన కార్యాలలో, పనులలో, పలు విధాలైన బాధ్యతలైన భుజాల మీద మోపబడిన తరుణంలో ఈ బాధ్యత కూడా ఒకటి. దేవునికి ఒక మందిరం యేసుప్రభు వారు కట్టాలి. అది కూడా ఆయన పనుల్లో ఒక పని. అర్థమైందా? దేవుడు చాలా పనులు అప్పగించారు ప్రభుకి. ఆయన పనులు అప్పగిస్తే ఆ పనులన్నీ ఆయన చేస్తున్నారు. ఆ పనుల్లో మరో పని ఉంది. ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నారు కదా 12 ఏళ్ల వయసులో. మరొక ప్రత్యేకమైన పని ఏంటంటే దేవునికి యేసుప్రభు వారు ఒక మందిరాన్ని కట్టాలి. ఏంటి యేసుప్రభు వారు కట్టాల్సిన మందిరం? యోహాను సువార్తలో అది వ్రాయబడింది. చూడండి జాగ్రత్తగా. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యమును చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చూసారా? అంటే ఆ టైంలో శిష్యులకు కూడా అర్థం కాలేదట యేసుప్రభు ఏం చెప్పారో. ఇక ఆ యూదులకి ఏం అర్థం అవుద్ది? ఈ శిష్యులు కూడా ఎప్పుడు అర్థమైందట? మృతుల్లో నుండి లేచిన తర్వాత అర్థమైందట. గ్రహించండి జాగ్రత్తగా. ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నది ఏంటి? ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతాను. అంటే ఇది దేవుని ఆలయం, ఇది దేవుని మందిరం, ఇది దేవాలయం. ఈ దేవాలయాన్ని మీరు ఎప్పుడైతే పడగొడతారో 3 దినాల్లో తప్పకుండా నేను మరలా దాన్ని తిరిగి లేపుతాను. అంటే దేవుని ఆలయాన్ని ప్రభువే కట్టారు. మహాదేవుని మందిరాన్ని ప్రభువు నిర్మించారు. ఆ ప్రభు యొక్క పునాది మీద దేవుడు తన మందిరాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన మందిరం, హృదయ సంబంధమైన మందిరం అని మీరందరూ గ్రహించాలి ప్రియమైన దేవుని సంగమా. అర్థమైందా? ఈ వచనాలు ఇంకా మనకి బలపరచడానికి ఇంకా మనం చూడగలిగితే, దేవుని ఇంటిని లేదా దేవుని మందిరాన్ని ప్రభువే కట్టారు అని చెప్పడానికి మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు.
ఎవరింటి మీద నమ్మకముగా ఉన్నాడు? దేవుని ఇంటి మీద క్రీస్తు నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని మందిరం, మనమే దేవుని ఇల్లు. జాగ్రత్తగా చూడండి, మనమే దేవుని మందిరం, మనమే దేవుని ఇల్లు అంటే మనమే దేవుని ఆలయం అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడట. మనమే దేవుని ఆలయం, మనమే దేవుని మందిరం. మనము అనే ఒక వర్డ్ అక్కడ వాడబడింది. అంటే ఒక సమూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అనగా సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. సంఘమా, నీవే దేవుని ఆలయం, నీవే దేవుని మందిరం. అంటే నీవే అనగానే చర్చ్ అనగానే మనం పాఠశాలగా కట్టుకున్నది కాదు. అక్కడ మనం దేవుని పాఠాలు నేర్చుకుంటాం, అది ఖచ్చితం, నేను కాదని అనట్లా. కట్టాలి, ఒక ప్లేస్ ఉండాలి దేవుని పని కోసం, ఒక ప్లేస్ మనం కేటాయించాలి. ఒక ప్లేస్ మనం దేవుని పని కోసం కేటాయిస్తే అది ఆశీర్వాదం, అది దీవెన. మేము కూడా మా కుటుంబం తరపున మా నాన్నగారు ఇచ్చినటువంటి ఒక పొలాన్ని దేవుని పని కోసం మేము పక్కన పెట్టేశాం, దేవుని పని కోసం మేము దాన్ని ఇచ్చేసాం. సో ఈ విధంగా దేవుని పనిలో మా కుటుంబం తరపున ఇప్పుడు ఎక్కడైతే బలభద్రపురంలో ఆరాధన జరుగుతుందో ఇది మా నాన్నగారు సంపాదించింది, మా కుటుంబం తరపున అది మేము దేవుని పని కోసం ప్రత్యేకించాం. కాబట్టి ఇలాగా ఒక ప్లేస్ దేవుని పని కోసం కావాలి, నేను కాదని అనట్లా. కానీ ఇక్కడున్నటువంటి సంఘం ఏదైతే ఉందో ఈ సంఘమే దేవుని నిజమైన మందిరం. అందుకే తిమోతి పత్రికలో తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, శీఘ్రముగా నీ యొద్దకు వత్తును నేను నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అన్నాడు. అండర్లైన్ చేసుకోండి, అనగా దేవుని ఆలయములో, దేవుని మందిరములో అన్నాడు. దేవుని మందిరములో అనగానే మనం ఏమనుకుంటాం? మనం కట్టుకున్న రాతి కట్టడం అని అనుకుంటాం కదా. ఆబ్వియస్లీ మనకు ఆలోచన వస్తుంది. కానీ దేవుడు అప్డేటెడ్గా చెప్తున్నాడు, అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని చెబుతూ అంటాడు, అనగా జీవము గల దేవుని సంఘములో అంటాడు. చూడండి జాగ్రత్తగా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని సంగతులు నీకు వ్రాయిచున్నాను. అంటే దేవుని మందిరము అనగానే జీవము గల దేవుని సంఘమే దేవుని మందిరము. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అన్నాడు అక్కడ. అంటే జీవము గల దేవుని మందిరం, జీవము గల దేవుని సంఘం దేవుని ఆలయంగా, దేవుని మందిరంగా పిలువబడుతోంది. ఇది దేవుని మనసు, ఇది మనం ఎరగాలి. అంటే మనమే ఆయన ఇల్లు, క్రీస్తు ద్వారా కట్టబడిన దేవాలయం మనమే. అర్థమవుతుందా? వేయబడిన పునాది క్రీస్తు, ఆ పునాది మీద మనం కట్టబడ్డాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు ఆ మాట కూడా చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని గృహం, మనమే దేవుని ఇల్లు అని హెబ్రీ పత్రికలో చదివాం. ఇక్కడ కూడా పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దేవుని గృహమునై ఉన్నారు, మీరే దేవుని ఇల్లు, మీరే దేవుని గృహము అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, ఇక్కడ చూడండి 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అంటే ఆ మందిరానికి పునాది యేసుక్రీస్తట. అర్థమైందా? యేసుక్రీస్తు అనే పునాది మీద దేవుని ఆలయం, దేవుని మందిరం కట్టబడింది. ప్రియమైన దేవుని సంఘమా, మీరు గుర్తించాలి ఈ సందేశాన్ని. చాలా లోతుగా మనం ఆలోచిస్తున్నాం ఈ విషయాన్ని. యేసుక్రీస్తు అనే పునాది మీద మహాదేవుని మందిరం నిర్మించబడింది. ఆ మహాదేవుని మందిరం రాతి కట్టడం కాదు, మనమందరం ఎక్కడైతే కూడుకుంటున్నామో మనమందరం కలిస్తే అది దేవుని మందిరం. అంటే సంఘము జీవము గల మనుష్యులే దేవుని ఇల్లు. అంటే మీ హృదయాలలో దేవుడు ఉంటే, మీ అందరి హృదయాల్లో ప్రభు నివసిస్తుంటే, మీ అందరూ కలిసి సంఘముగా మీరు ఉంటే, మీరు ఎక్కడున్నా సరే, సంఘం ఎక్కడున్నా సరే, గట్టిగా మాట్లాడితే సంఘం అడవిలో ఉన్నా సరే, సంఘం గుహల్లో ఉన్నా సరే, సంఘం సముద్రాల మీద ఉన్నా సరే, సంఘం ఎడారులలో ఉన్నా సరే, అర్థమైందా? సంఘం ఏ ప్లేస్లో ఏకమవుతోందో, కలుస్తోందో, కూడుకుంటున్నారో ఆ సంఘమే దేవుని ఇల్లు. ఆ జీవము గల మనుష్యులలో దేవుడు నివాసం ఉంటున్నాడు. అందుకే మనము దేవుని ఇల్లు, మీరు దేవుని ఇల్లు. ఏమండి, చూడండి, ఆ పునాది యేసుక్రీస్తు అన్నాడా? ఇక 16వ వచనానికి రండి. అదే అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనానికి రండి. మీరు అనగా సంఘము, సమూహము, జీవము గల దేవుని పిల్లలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు పరిశుద్ధులై ఉన్నారు అంటాడు పుట్నోట్లో. మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఎంత మంచి మాట, ఎంత బలమైన మాట, ఎంత శక్తివంతమైన మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆలోచన చేయాలి. ఎంత శక్తివంతమైన మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరే ఆ ఆలయం, మీరే దేవుని ఇల్లు, మీరే దేవుని మందిరం. మీరు దేవుని కోసం బ్రతకాలి, మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారై ఉండాలి. మీలో నివసిస్తాడాయన. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం కూడా జాగ్రత్తగా చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. మీ దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నాయట? అవయవాలై ఉన్నవి. అంటే ఎప్పుడైతే ఒక మందిరంతో కనెక్ట్ అయిపోయామో, ఒక ఇటుక ఒక మందిరంలో పెట్టబడితే ఆ ఇటుక కూడా మందిరంలో భాగమే. అర్థమైందా? ఒక సిమెంట్ మందిరంలో కలిపితే ఆ సిమెంట్ కూడా మందిరంలో భాగమే కదా. లోకానుసారంగా మాట్లాడుకుందాం. ఏమంటే ఒక రాయి తీసుకెళ్ళి మందిర నిర్మాణంలో వాడితే ఆ రాయి కూడా మందిరంలో భాగమే. ఇప్పుడు క్రీస్తు అనే పునాది మీద నువ్వు నేను నిలబడితే మనం కూడా మందిరంలో భాగమే. అందుకే అంటాడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అంటాడు. చూడండి 19వ వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీలోన పరిశుద్ధాత్మకు ఆలయం ఇది. అంటే ఒక 100 మందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. ఈ 100 మంది కలిసి ఒక చోట కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే, వాళ్ళు ఎక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నారు, దేవుని మందిరం ఉన్నట్టు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఆరాధిస్తున్నాం, ఇక్కడ దేవుని మందిరం ఉంది, ఇక్కడ ఆ శక్తి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అక్కడ మనం అందరం కూడుకొని అక్కడ ఆరాధిస్తున్నాం అనుకోండి, అక్కడ ప్రభు శక్తి ఉంది, అక్కడ ప్రభు మహిమ ఉంది, అక్కడ ప్రభు ఉన్నారు, అంతే, అందులో డౌట్ లేదు. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 16వ వచనం 18వ వచనం కలిపి ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 18 వచనాలు చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. ఫుల్ క్లారిటీ. మనమే జీవమగల దేవుని ఆలయం. మనము బంగారు దేవాలయంలో ఉండడానికి కాదు, నీలో నాలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఆయన తడుతున్నాడట. తలుపు తీస్తే లోపలికి వస్తాడట. నీ హృదయాధిపతిగా నిన్ను ఏలుతాడట. నిన్ను నిత్య జీవం వరకు నడిపిస్తాడట. నీకు తోడుగా నీడగా ఉంటాడట. నిన్ను విడివడట, ఎడబాయడట. నిన్ను కాపాడుకుంటాడట, నిన్ను సంరక్షించుకుంటాడట, నిన్ను పోషిస్తాడట, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి హృదయంలో చోటు ఇవ్వడం ద్వారా ఎన్ని మేలులు మనం పొందుకుంటామంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. పాపానికి దూరంగా మనం పరుగు పెడతాం, పాపాన్ని మనం అసహించుకుంటాం. ప్రభువులో ఒకవేళ మన తప్పైతే ఒప్పుకుంటాం, విడిచిపెడతాం. ప్రభువా నన్ను క్షమించమని ప్రాధేయపడి ఆయన పాదాల చెంత వేడుకుంటాం. ఆయన సన్నిధిలో పని చేయడానికి ఇష్టపడతాం, ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడతాం, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడతాం, ఆయన మార్గాల్లో నడవటానికి, అనేకుల్ని నడిపించడానికి ఇష్టపడతాం. ఈ శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకు సమర్పిస్తాం. ప్రభువా నేను నీ ఆలయం, ప్రభువా నీవు నా దేవుడవు, నీవు నా ప్రభువు, ప్రభువా నీవు నా హృదయాధిపతివి, నేను నీ హృదయానుసారుడను, నేను నీ మాటలు వినుటకు ఇష్టపడుతున్నాను, నీ మాటలతో ఈ మందిరాన్ని కట్టుకుంటున్నాను, ఈ మందిరాన్ని నీ మాటలు నిలబెడుతున్నాయి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగనే సంసిద్ధత, నిరీక్షణ, యథార్థత మీలో నాలో మనందరిలో ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆలోచించేయండి ఒకసారి. ఎంత మంచి మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రభువు నేను వారిలో నివసించి సంచరింతును అంటున్నాడు అక్కడ. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. చూసారా, నేను వారిలో నివసిస్తాను. ఎంత ప్రేమగల దేవుడు అంటే. నేను ఎక్కడో ఉంటాను అక్కడికి రండి, నేను ఎక్కడో అడవిలో ఉంటాను అక్కడికి రండి, సముద్రంలో ఉంటాను అక్కడికి రండి అనట్లేదండి ఆయన. మీరున్న చోటుకి నేను వస్తాను, మీతోనే ఉంటాను, నేను వారిలో నివసించి సంచరిస్తానని వ్రాయబడింది గ్రంథంలో. చూడండి, మనమే దేవుని ఆలయం, మనలోనే ఆయన నివసించాలనుకుంటున్నాడు. అలాగా ఈ దేవుని ఆలయం చక్కగా ప్రభు కొరకు కట్టబడిన ఆలయం, ప్రభు కొరకు నిలబెట్టబడిన ఆలయంగా నిత్యము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈ దేవుని ఆలయాన్ని పవిత్రంగా ఆయనకి సమర్పించమని అడిగాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అందరూ చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా,
అంటే ఈ మందిరం ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. మీరు ఆలోచించండి, ఒక మందిరాన్ని దేవుడి కోసం కట్టామంటే ఇంకా అది దేనికైనా వాడతామా? ఇంకా వేరే పనికి దాన్ని వాడమండి. ఎందుకు వాడడం? అక్కడ దేవుని పని జరగాలి, అక్కడ ఆరాధన జరగాలి, అక్కడ వాక్యం ప్రకటింపబడాలి, అక్కడ దేవుని మాటలు వినబడాలి. ప్రభు పరిచర్య కోసం ఒక స్థలాన్ని ఇచ్చేసామంటే ఇంకా అక్కడ ప్రభు పరిచర్య జరగాలి. అది మన విధి, అది మన గురి. ఒక స్థలం కొన్నామండి, అది ఎంత ఖర్చు అయిన పెట్టి కొన్నాం, దేవుని పనికని కొన్నాం అనుకోండి, అందులో ఒక షెడ్ వేసుకున్నాం అనుకోండి, షెడ్ వేసావా, కాంక్రీట్ బిల్డింగ్ కట్టావా, రేకులతో కట్టావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కట్టుకో, నువ్వు ఎలా అయినా కట్టుకో, కానీ అది పాఠశాల, దైవ పాఠశాల, దేవుని వాక్య పాఠశాల. అక్కడ వాక్యంతో కట్టబడుతున్న ప్రజలు ఉంటారు, వారిలో దేవుడు ఉంటాడు. ఆ రేకుల్లో ఉండడు దేవుడు, ఆ ఇటుకల్లో ఉండడు. అర్థమైందా? అందుకే ఎవరో పూర్వీకుల పాట రాశారు, గుడి గోడలలో లేడు దేవుడు అని రాశారు ఎవరో. సో అలాగా ఆ గోడల్లోనూ అక్కడ ఇక్కడ ఉండడు ఆయన. మరి ఎక్కడుంటాడు? ఇక్కడ ఎవరైతే కూడుకుంటున్నారో, ఎవరైతే అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్న సంఘం ఉందో ఆ సంఘములో ఉంటాడు దేవుడు, వారిలో ఉంటాడు. నేను వారిలో నివసిస్తాను, వారిలో నివసించి సంచరిస్తాను, ప్రతి విధమైన అపవిత్రతను తొలగిస్తాను, మస్టును తీసివేస్తాను, శుద్ధీకరిస్తాను, ఉదక స్నానము చేత, వాక్యమును ఉదక స్నానము చేత పవిత్రపరుస్తాను, నేను వారిని నా పిల్లలుగా కాపాడుకుంటాను, పవిత్రులుగా పిలుస్తాను, నేను పరిశుద్ధులుగా పిలుస్తాను నేను వాళ్ళని. ఎంత మంచి వాగ్దానాలు ప్రభు మనకు చేశారు. మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఆ విధంగా ప్రభు మనల్ని బలపరుస్తారు, ప్రభు మనల్ని స్థిరపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. అందుకే రోమపత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు అన్న దేవుడే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆలయం అంటే మనమేనండి, మనమే. ఈ ఆలయం ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండాలి, ఈ ఆలయం ఆయన్ని మోసేదిగా ఉండాలి, ఈ శరీరం ఆయన కొరకు వాడబడేదిగా ఉండాలి. అందుకే ఒక పాట మీకు అందరికీ తెలిసిన పాట, నేను రాసిన పాట మీ అందరికీ తెలుసు, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, నేను చెల్లెమ్మ కలిసి పాడాం ఆ పాట. ఇప్పుడు ఆ పాట మీరు వింటారు, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత వినండి. ఇక్కడ ఆ పాట మీకోసం ప్లే చేయిస్తాను, యాడ్ చేయిస్తాను. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ ప్రసంగంలో ఆ పాట గురించి, ఆ పాట విన్న ప్రతి వారు వారి వారి హృదయాలలో దేవుణ్ణి నింపుకొని, అవును ప్రభా నా జీవితం నీ సొంతం, నా శరీరం నీ కొరకై ప్రతిష్ఠితం, నేను నీ సేవకు అంకితం, నేనే నీ మందిరం, నేనే నీ ఆలయం, నీవు నాలోనే ఉండాలి, నువ్వు వేరు కాదు, మనం ఏక శరీరం ప్రభువా, నేను నీతో ఏక శరీరం అయిపోతున్నాను, నా దేహం ప్రభువుకు అంకితం, నా హృదయాధిపతి దేవుడు, నా శిరస్సు క్రీస్తు, సంఘమునకు క్రీస్తు శిరస్సట. ఎఫెసు పత్రికలో ఎంతో స్పష్టంగా వ్రాయబడిన మాట, మీరు పలుమార్లు ఆ మాట చదువుకున్నారు, చాలాసార్లు ఆ మాట చదువుకున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎంత మంచి మాట చూడండి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. ఎవరింటి వారట? దేవుని ఇంటివారు. నేను దేవుని ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావు, నేను సంఘంలో ఉన్నానంటే నేను దేవుని ఇంటి వాడను, నువ్వు సంఘంలో ఉన్నావంటే నువ్వు దేవుని ఇంటి దానవు, దేవుని ఇంటి వాడవు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. నెక్స్ట్, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, పునాది అయి ఉండగా. చూసారా, ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినాల్లో లేపేస్తా అన్నాడు. అక్కడ నుంచి పెద్ద మందిరం కట్టబడుతుంది, అది ప్రపంచమంతా విస్తరిస్తుంది. క్రైస్తవులు లేని దేశం లేదు, క్రైస్తవులు లేని ప్రాంతం లేదు. యేసుక్రీస్తు మనుష్యులం మేము యేసువారము, క్రీస్తు వారము అని చెప్పుకునే వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నారు మనలాంటి వాళ్ళు. సో కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన ఆ క్రీస్తు అనే పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, మనము కట్టబడి ఉన్నాము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా మార్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొగుటకు, ఏ ఆలయము? దేవుని ఆలయమొగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మీరు దేవుని ఆలయం, మీ శిరస్సు క్రీస్తు, మన శిరస్సు క్రీస్తు. కాబట్టి ఈ దేవుని ఆలయాన్ని దెయ్యాల నిలయంగా చేయకూడదు. ఒకప్పుడు దెయ్యాల నిలయం ఇది, కానీ ఇప్పుడు దేవుని ఆలయంగా మారింది. దాన్ని ఎప్పటికీ దేవుని కోసం అలాగే ప్రత్యేకంగా ఉంచాలి. దాంట్లో ఎప్పటికీ దేవుడే ఉండాలి, దాంట్లో ఆయనే నివాసం చేయాలి. అది దేవుని మహిమ కొరకు నియమింపబడిన మందిరం, బాప్తిస్మం పొందిన మందిరం, రక్షణలోనికి వచ్చిన మందిరం, ఈ దేహం అనే మందిరం. ఈ దేహాలన్నీ కలిస్తే సంఘం. ఈ సంఘం అనేది దేవుని
పెద్ద మందిరం, మహామందిరం, అతి గొప్పదైన మందిరం, దేవునికి మహిమ తెచ్చే మందిరం. ఈ మందిరంలో ఉన్నాం మనం అందరం. దానికి తగ్గట్టుగా బ్రతుకుదాం, దానికి తగ్గట్టుగా ప్రవర్తిద్దాం. మన వల్ల ఆయన నామానికి అవమానం రాకూడదు, మన వల్ల ఆయన నామం ఎప్పుడు కూడా అవమానపరచబడకూడదు. మనం తగ్గినా, మనం నష్టపోయినా ఆయన నష్టపోకూడదు. మనం ఏదైపోయినా పర్లేదు, చివరికి మనం చచ్చిపోయినా పర్లేదు, కానీ మన ప్రభువు మన ద్వారా మహిమపరచబడాలి. మన ప్రభు కోసం మనం బ్రతకాలి. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. సాతానుకు చోటు ఇవ్వకుండా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాజ్య విస్తరణలో చూడండి, మనం దేవుని ఆలయాలు అయ్యాం, మన హృదయాలు దేవుడికి ఇచ్చాం. దీన్ని బట్టి వినుట వల్ల విశ్వాసం కలిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని ఇంకా ఇతరులకు వినిపించాలి. ఇదే మన కర్తవ్యం, ఇదే మన విధి. మన పని ఏంటంటే అనేక మందికి సత్యవాక్యం అందాలి, వారి హృదయాలు దేవుని కోసం గెలవాలి, వారిని ప్రభు సన్నిధికి నడిపించాలి, ప్రభు సన్నిధిలో వారిని నిలబెట్టాలి. దానికోసమే ఈ సెమినార్ చేసిన, ఇంకో కార్యం చేసిన, ఈ సత్కార్యాలన్నీ కూడా ప్రభు యొక్క మందిర నిర్మాణం కొరకు మాత్రమే, అనగా సంఘ నిర్మాణం కొరకు మాత్రమే, నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు మాత్రమే, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించడం కొరకు మాత్రమే, పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టడం కోసం మాత్రమే, రక్షణ లేని వారికి రక్షణను పరిచయం చేయడం కోసం మాత్రమే తప్ప ఇంక దేనికోసం కాదు ప్రియులారా. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దానికోసమే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ మహాకార్యం, ఈ పవిత్ర కార్యం, ఈ సెమినార్ సత్కార్యంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ప్రభు పనిలో, ప్రభు రాజ్య విస్తరణలో మీరు ఉండండి. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. దేవుడట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి నిండారులుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు పనిలో సదాకాలము ఈ దేహమును నిలబెట్టునుగాక. దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు, నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం,
సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం.